ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोकैर्भक्तिर्भवति नैष्टकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః। హరే కృష్ణ। సో భక్తులందరికీ మన బుధవార సత్సంగంలో ఆ, ఈ భాగవతంలోని ద్రోణపుత్రుడు అశ్వత్థాముని అర్జునుడు దండించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ చర్చలో భాగంగా ఇక్కడ ఈ వాక్యానం వస్తుందన్నమాట. దేని గురించి అండి? మాంసాహారం, హింస. మాంస హింస రెండు శబ్దాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఇందాక మనము చర్చించుకున్నాం భక్తి వినోద్ వాసుదేవ ఘోషుడి లీల. చైతన్య మహాప్రభు ఆయన కరుణ లేకపోయి ఉంటే మనము రాధాకృష్ణ మహిమల గురించి తెలుసుకునే వాళ్ళం కాదు. అలాగే బృందావన మహత్యాన్ని గురించి తెలుసుకోలేము. అందుకే వీటన్నిటి తెలిసిన అవకాశం శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఒక కృతజ్ఞ భావంతో గౌరాంగ నామ సంకీర్తన చేస్తూ పరిశుద్ధులమై అప్పుడు ఆ గౌరాంగ ప్రేమని ఆస్వాదించవచ్చు. సో దీని గురించి మనము ఇందాక వైష్ణవ గీతంలో చర్చించుకున్నాం. ఇవాల్టి ఈ అంశంలో ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థాముడు పాండవుల పిల్లలు రాత్రప్పుడు పడుకున్నప్పుడు వెళ్ళి ఏం చేస్తాడండి? ఖండిస్తాడు. ఎందుకు? ఎందుకంటే అశ్వత్థాముడు కౌరవ సైన్యానికి బతుకున్న సేనాధిపతి ఆయన ఒక్కడే. కాబట్టి ఇప్పుడు 18వ రోజున ఆయన సేనాధిపతిగా ఆ స్థాయిని పొందాడనమాట. దాని ముందు భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. ఒక్కొక్కరు మరణించడం అయిన తర్వాత లాస్ట్లో వచ్చింది ఎవరండి? అశ్వత్థాముడు. సో అశ్వత్థాముడు న్యాచురల్గా పదవి ఉండడం వల్ల ఒక గర్వంతో న్యాచురల్లీ తన సైన్యం అంతా ఓడిపోతుందనే ఒక ఆతృత ఉంటుంది. ఒక 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 విధమైన ఇబ్బందితో ఉన్నప్పుడు ఆయన అధర్మానికి వైపు తిరుగుతాడనమాట. దుర్యోధనుడు తన తొడల మీద పడిన దెబ్బలకి తట్టుకోలేక లేవలేక అక్కడ కొలదిగడ పడున్నప్పుడు అశ్వత్థాముడు వెళ్ళి తన రాజైన దుర్యోధనుడికి ఏదైనా సంతృప్తిపరిచే విషయం చెయ్యాలని సంకల్పించుకుని వెళ్ళి రాత్రి పడుకున్నప్పుడు నిరస్త్రులైన పాండు పుత్రులని సంహరించి శిరస్సుని ఖండించి ఆ 5 తలలను తీసుకొస్తాడనమాట. ఇది దుర్యోధన దగ్గరికి. దుర్యోధనకి వచ్చి తన గొప్పలు చెప్పుకుంటున్నాడు. చూడు, నేను నీకోసం ఇంత చేశానని. వెంటనే
దుర్యోధను కూడా చాలా బాధపడతాడు. అరే, నువ్వు అధర్మానికి ఆల్రెడీ మనం ధర్మయుద్ధం చేస్తున్నాం, ఆల్రెడీ ఇన్ని అయినాయి, ఇందులో కూడా ఈ విధంగా వెళ్ళి చేసి మొత్తం కురు వంశంలో ఎవ్వరూ లేకుండా చేశావే అని ఆ బాధతో అశ్వత్థాముని తిట్టి ప్రాణాలు వదులుతాడు దుర్యోధనుడు. ఉమ్. సో దుర్యోధనుడు అశ్వత్థాముడు చేసిన పనికి మెచ్చుకోవట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి, నువ్వు జీవించడం కోసం ఇంకో వ్యక్తిని సంహరిస్తున్నావు. రాజ్యాన్ని ఏళ్ళం కోసం యుద్ధం చేస్తావు, అది ఓకే. కానీ నువ్వు ఒక పేరు కావాలి, నీకు ఒక ప్రతిష్ట కావాలి, ఇంకోడిని సంహరించి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడు కూడా ఇదే పాయింట్ అని చెప్తున్నారు. వాడు ఒక క్రూరమైన వ్యక్తి అన్నమాట, ఒక పాపి. ఆ, స్వప్రాణాన్ యహ పరప్రాణై, స్వప్రాణాన్, స్వంత ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని తీయాలి. ప్రపుషంతి ఉష్ణాతి. ఆ, అలాగా తన జీవితం మెయింటైన్ చేయడం కోసం ఇంకో జీవనాన్ని తీయాలి అనే ఆలోచన ఉన్న ప్రతి క్రూరుడు, అలాంటి వ్యక్తి ఆ, మరణదండే ప్రాపర్ అన్నమాట. ఈ ఈ ఆలోచన విశేషంగా ఇక్కడ దుర్యోధన చెప్పట్లేదు, ఇది పాండవుల్లో, ఆ, పాండవుల్లో ఐ థింక్ భీముడు కూడా ఈ విధంగా చెప్తాడు అనమాట. మరణానికి, వానికి మరణదండే ఇంపార్టెంట్ దండం. సో శిల ప్రభుపాద వారి తాత్పర్యాలు చూస్తాం. ఇక్కడ చాలా మంది సిగ్గుదిలేసి, షేమ్లెస్, అంటే ఎలాంటి ఆలోచన ఉండదు. ఏం దేనికోసం అండి? తన ఆ, ఆస్వాదన కోసం, తన నాలుక మీద ఆ, ఒక చిన్న మాంసం ముద్ద మన నోట్లో ఉంది. ఏంటండి అది? నాలుక. ఈ నాలుకకి ఎముకలు ఉండవు, కానీ ఈ నాలుకని సంతృప్తి పరచడానికి ఎన్నో ఎముకలను విరుస్తాం. తోలు తీస్తారు, మాంసాన్ని తీసి కాను దాన్ని కట్ చేసి సంహరిస్తారు. ఈ విధంగా ఒక హింస, ఈ నాలుక రుచి కోసం ఇంత హింస అవసరమా? ఎవరికి లాభం అది? అంటే మనిషి, మానవుడికున్న జీవనమే జీవనమా? మిగతా జంతువులకి జీవనం లేదా వాళ్ళకి? ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే తనకు హక్కు ఉంది. అది భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిది, ఒక అవకాశం లాంటిది. దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, విశేషంగా మనిషి. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుబీరణ రాణ. ఒక వ్యక్తి ఏం చేస్తాడండి? భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం ఎలా చేస్తాడండి? ఆహార నిద్ర భయ మైథున అనే 4 అంశాల్లోనే తన సమయాన్ని కేటాయిస్తాడు. తిండల్లోనూ పడుకోవడంలోనూ, అలాగే సంసార జీవనంలోనూ, 4వది గొడవల్లోనూ. ఈ విధంగా తన సమయాన్ని కేటాయిస్తే వాడు ఎలా బాగుపడతాడు? అంటే తనకి ఇచ్చిన అవకాశాన్ని, మానవ శరీరంలో తను దుర్వినియోగం చేసుకోవట్లేదు. అందులో దుర్వినియోగంలో కూడా నువ్వు ఒక పాపకర్మల్ని నువ్వు ఆశ్రయించావనుకో, అది ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట. పాపకర్మలను ఆశ్రయించి చేసే పాపాలు వెరీ బ్యాడ్. కర్మలు వెరీ బ్యాడ్. దానివల్ల ఏమవుతుందండి? అలాంటి వ్యక్తికి మరణదండే. ఎందుకంటే ఇచ్చిన శరీరం భగవత్ ప్రేమ కోసం వినియోగించాలి. అలా చేయట్లేదు. అలాని వ్యక్తి ఊరిగా ఉన్నాడా? లేడు. నిద్ర భయమైత్రంలో కూడా ఎన్నో పాపకర్మలు చేస్తుంది. ఇందులో ఇవాళ చెప్పిన అంశం ఏమిటండి? ఒక వ్యక్తి తన నాలుక రుచి కోసం, ఈ చిన్న మాంస ముద్ద కోసం
ఈ నాలుకనే మాంసముద్ద సంతృప్తి పరచడం కోసం ఎన్నో మాంస హింసలు చేస్తున్నాడు అనమాట. అందులో విశేషంగా దేని గురించి చెప్పిందంటే మాంసాహారణ భక్షణ గురించి చెప్పారు. మనం మనం చూడండి, మన దీక్షలో 4 నియమాలు తీసుకుంటాం. అందులో ఒకటి నియమం ఏంటంటే అది మాంసాహారణ భక్షణ నిషేధం, నేను తీసుకోను అని. ఇది చాలా మంది డివోటీస్ కష్టమేం కాదు. మీకు ఒక ఆధ్యాత్మిక రుచి వస్తే భౌతిక రుచులు ఎలాగలా పక్కకి వెళ్ళిపోతాయి. మాంసాహారం మీద ఉన్న ఆసక్తి నెమ్మదిగా తగ్గుతుంది. కానీ ఎందుకు మాంసాహారం చేయకూడదనే విషయం గురించి తెలుసుకోవాలి. అందుకే శ్రీల ప్రభుపాద ఇందులో అద్భుతంగా వర్ణిస్తారు. మొదటిది, ఈ మాంసాహారం అనేది పాపకర్మ. ఆ మన జీవితంలో ఒక 4 నియమాల్ని మనం పరిపూర్ణంగా పాటిస్తే అప్పుడు ఏమవుతండి? అప్పుడు మన మనస్సు ఇంద్రియాలు పరిశుద్ధం అవుతాయి. దానికి 4 నియమాలు పాటించాం. అలా పరిశుద్ధమైన ఇంద్రియాలు మనస్సుతో ఏం చేయగలమండి? మనం భగవంతుడి సేవ సరళంగా చేసుకోవచ్చు. సో అలాగా పరిశుద్ధం లేని ఆహారాన్ని తిన్నా, దాని గురించి ఆలోచించి హింస చేసినా అది కూడా పాపకర్మ కిందే పరిగణిస్తుంది. ఆ పాపకర్మలు మన దూరంగా పెడతాయి సంగతి నుంచి. రెండవది, ఈ మాంసాహారము అనేది 4 నియమాలలో ఒకటి కదా, నిషేధమని. దేన్ని ఉద్దేశించండి? దయా, కృప. ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే, ఒక మనిషి అనేవాడు ఇంకో జీవి మీద దయ చూపించాలి, కానీ అగాత్యాయం చేయకూడదు. అందుకే బైబిల్లో జీసస్ ఏమంటాడంటే, ఐ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్, గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ గాడ్ క్రియేటెడ్ యానిమల్స్. భగవంతుడు మనిషిని సృష్టించాడు, భగవంతుడు జంతువులు సృష్టించాడు. అలా చెప్పి తర్వాత అంటాడు, కానీ భగవంతుడు ఈ జీవులని సంరక్షించమనే ధర్మాన్ని మనిషికి ఇచ్చాడు అని. అర్థమైందా? సో ఒక జీవిని, నోరు లేని జీవాలని, మృగాలని సంరక్షించే బాధ్యత ఒక మనిషికి ఇచ్చాడు. కానీ ఏం చేస్తాడు ఆ మనిషి? నోరు లేని జీవం కదా, దాన్ని ఏం చేసినా ఎవడు అడిగేవాడు ఉంటాడు అనే ఆలోచనతో ఏం చేస్తానని మాంసాహారణ, ఒక హింస అన్నమాట. ఈ విధంగా హింస చేసేటప్పుడు ఒక వ్యక్తి హృదయం కఠోరంగా మారిపోతుంది. ఈ విధంగా ఏంటి, నా నాలుక రుచి కోసం ఇంత హింస, అంతేకాదు. సో అలాంటి వాళ్ళు ఏమవుతారండి? నరకానికి చెందుతారనమాట. ఇలాంటి నరకాల గురించి గరుడ పురాణంలో వర్ణించబడింది. కుంభీపాకం, అలాగే క్రిమ క్రిమితోగారం అని, ఇలాంటి నరకాలను ఏమవుతుందంటే, ఇది భాగవతంలోనే వస్తుంది 5వ స్కందంలో. ఆ సెక్షన్ లో మళ్ళీ వెళ్ళినప్పుడు మనం చర్చించుకోవచ్చు అని దాని గురించి. కానీ 26వ అధ్యాయం ఇందులో ఐదో స్కందం 26వ అధ్యాయంలో వస్తుంది అనమాట. మాంసాహారం చేయడం వల్ల ఏమవుతుంది అని. విశేషంగా ఒక మన రుచి కోసం ప్రాణాలు తీయడం అస్సలు కాదు. దానివల్ల ఏంటంటే మృత్యు ఒకటే. అందుకే చూడండి, ఎవరైనా ఒక మనిషిని ఆ చంపినప్పుడు డెత్ సెంటెన్స్ ఇచ్చేవారు. ముందు ఒక రాజు పిలిపించి అక్కడ సభలో నిర్ణయించిన తర్వాత మృత్యుదండ ఇచ్చేవారు. ఆ మృత్యుదండ వల్ల ఏమవుతుందండి? వాడు వెళ్ళి నరకాల్లో అనుభవించే కష్టం తగ్గించడం కోసమే మృత్యుదండ. ఈ మృత్యుదండ లేకపోతే నార్మల్గా మరణిస్తే ఏమవుతుందండి? తను చేసిన అన్నిటికీ అని అనుభవించాలి వ్యక్తి. అందుకే మృత్యుదండ ఇచ్చేవారు. ఇది ఆ వ్యక్తికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇస్తారనమాట డెత్ సెంటెన్స్, ఈ మృత్యుదండం అనేది. అలాగే భగవంతుడు ఈ మాంసాహారణ భక్షకులకు కూడా
ఇది ఒక కర్మ కింద పరిగణిస్తుంది అనమాట. నీ రుచి కోసం దీన్ని చంపుతావా? అలాంటి పరిస్థితి నీకు వస్తుంది, నరక యాతన పొందుతావు. ఆ, చూడండి, చాలా సార్లు చాలా మంది దీని గురించి మాట్లాడేటప్పుడు మాంసాహారం గురించి అండి ప్రోటీన్ కావాలండి, ఇది కావాలండి, ఇది కావాలని అంటారు. ఆ, ఇప్పుడు మనము ఆ, గడ్డి తినే పశువులు చూడండి, అవి కూడా బలంగానే ఉంటాయి, అవే మాంసాహారం ఏం తినవు. ఆ, ఒక లాజిక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మాంసాహారం రిలేటెడ్. కానీ ఇందులో ఉన్న ధర్మాన్ని మనం గమనించాలి. అది అధర్మమా ధర్మమా అనే ఆస్పెక్ట్ ని మనం గమనించాలి. హెల్త్ పరంగా చూస్తే ఆ, నరకంలో ఆ, పడే కష్టం నుంచి నిన్ను హెల్త్ ఎవరూ కాపాడలేరు. సో అందుకే భక్తుడు విశేషంగా ఒక క్లారిటీతో ఉండాలి తన లైఫ్ లో. మాంసాహార భక్షణ నిషేధన వెరీ ఇంపార్టెంట్. చూడండి, మాంసహ పేరులోనే ఉంది అది. మాంసహ పూర్వంలో ఏంటండి, ఇక్కడ ప్రభుపాదులు ఇందులో చెప్పారు. కానీ కొంతమంది కొన్ని ప్రదేశాల్లో ఉంటారు, వాళ్ళకి మాంసాహారం లేకుండా వాళ్ళ జీవనం సాగదు. జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతుంది తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం. నాలుక ఆస్వాదం కోసం చేసే మాంసభక్షణ ఆ, మీకు పాప బంధంలో చుట్టుముడుతుంది అనమాట. కానీ ఆ, కానీ ఒకరికి ఏమీ తోచక ఏమీ లేక మాంసభక్షణ చేసే పరిస్థితులు ఉంటాయి ప్రతి చోట. దేశ కాల పాత్ర ప్రకారం మనం గమనిస్తే చాలా చోట్ల తినడానికి ఏమి ఉండదు, మాంసం తప్ప. అలాంటి పరిస్థితుల్లో ఏంటండి, పురాణాల్లో వేదాల్లో ఒక కన్సెషన్ ఇచ్చారు. ఏంటది? ఓకే, మాంసభక్షణ చెయ్యాలంటే దాన్ని ఇచ్చే మాంసంలో బలి బలి ఇచ్చేటప్పుడు ఆ బలి ఇచ్చే జంతువు చెవుల్లో చెప్పాలి. ఏం చెప్పాలి? మాంసహ, నేను నీలాగా ఇప్పుడు నా ఆకలి తీర్చుకోవడం కోసం నాకు ఏం అవకాశం దొరకలేదు, అందుకే నిన్ను ఆ, కంఠాన్ని కోసి నీకు మృత్యునిస్తున్నాను. ఏ విధంగా అయితే నా ఆకలి కోసం నిన్ను చంపాను, నెక్స్ట్ వచ్చేటప్పుడు నువ్వు కూడా నీ ఆకలి కోసం నన్ను చంపచ్చు నెక్స్ట్ వచ్చే జన్మలో. అందుకే ఇప్పుడు చూడండి, చాలా మంది మాంసభక్షణ చేయడం ఆ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాదు. హార్ట్ అటాక్స్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఇంటెన్స్ గా పెరుగుతాయి. ఆ, పెరగడం వల్ల వ్యక్తి తన ఫిజికల్ హెల్త్ పరంగా కూడా దారుణంగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఆ, మాంస భక్షణ చేసేవాడు ఎప్పుడైతే చెవిలో చెప్తాడు ఈ విధంగా, నాకై నీ కోసం, అంటే నా కోసం నిన్ను చంపుతున్నాను ఇప్పుడు, అలాగే ఏం చేస్తావు నెక్స్ట్ లైఫ్ లో, నువ్వు నన్ను చంపు. ఆ, అలా బుద్ధిమంతుడు ఉంటే ఏం చేస్తాడండి, అరే నేనెందుకు చావాలి, మొత్తానికి వదిలేస్తే మంచిది కదా అని ఆలోచనకు వస్తాడు. కానీ ఇది అవి అందరికీ తెలియదు అనమాట. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా మాంసం అంటే ఏంటండి, అది కేఎఫ్సి నుంచి వచ్చే ఒక ఒక హ్యాంబర్గర్ అన్నమాట, అంతే. ఒక చిన్న ప్యాకెట్ లో వస్తుంది. వాళ్ళకి వెనకాతల జరిగే హింస మాత్రం తెలియదు. ఆ హింస గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాంసం మీద ఉన్న ఆసక్తి అంత ఈజీగా తగ్గదు. ఆ ఇప్పుడు కషాయ కాలాలని పెరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజారాజ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఆ రుచిని వదులుకోలేకపోతున్నారు. వాళ్ళు దాని వెనకాల వచ్చే పాపకర్మని గమనించట్లేదు. ఆ నాకేమవుతుంది, ఏం వదిలేద్దాం. సో ఒక మాంసాహారన
ఎందుకు మంచిది కాదు అనేది విషయం మీద మనం మాట్లాడితే ఓన్లీ ఫిజికల్గా హెల్త్ పరంగా మాట్లాడితే అవ్వదు. ఆధ్యాత్మిక విలువల ఆధారంగా కూడా మనం తెలుసుకోవాలి. ఆ, సైన్స్ పరంగా ఎక్కడైతే ఒక జంతువుని ఖండిస్తారో, వినండి, వెరీ ఇంపార్టెంట్, ఎక్కడైతే ఒక హింసించి దాన్ని చంపుతారో ఆ చోట ఆ జంతువు ప్రాణశక్తి ఉంటుంది కదండి, ఆ ప్రాణశక్తి భూమి లోపలికి వెళ్తుంది, వెళ్ళి భూమిని కంపిస్తుంది అన్నమాట. అలా ఎక్కడైతే ఎక్కువ మారణ హోమం అవుతుందో జంతువులది, అక్కడున్న ప్రాణశక్తి అంతా భూమిని కంపించి నెమ్మదిగా అది 3-4 రూపాల్లో బయటకు వస్తుంది అనమాట. ఒకటి, భూకంపాలు. ఆ, కొన్నేళ్ల ముందు గుజరాత్లో ఆ, ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానికి కారణం వెతికినప్పుడు సైంటిస్ట్కి ఏం కనపడిందండి, ఆ గుజరాత్లో ఒక పర్టికులర్ ప్లేస్లో గోహత్య చాలా విస్తారంగా నడిచిందనమాట. సో న్యాచురల్లీ గోహత్య చేయడం వల్ల ఆ ఆవు తన ప్రాణాలు వదులుతున్నప్పుడు పడే కష్టం, పడే బాధ అంతా ఏమవుతుందండి, ఒక వేవ్స్ కింద భూలో భూమి సెంటర్ కేంద్రానికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళి అక్కడ కంపనాన్ని తీసుకొస్తుంది అనమాట. సో మనం గమనించాలి, అలా ఒక ప్రాణిని హింసించినప్పుడు అది పడే వేదన, భయం, బాధ, ద్వేషం, కోపం, ఇవన్నీ కూడా ఆ మాంస ముద్దలోకి వెళ్తాయి. చూడండి, మీ ఇంట్లో తినడం, రెస్టారెంట్లో తినడం వేరుగా ఉండవు, ఉంటాయి కదా. రుచి పరంగా చెప్పట్లే నేను, చైతన్యం ప్రకారంగా మన తినే తిండి. ఇప్పుడు అమ్మ పెట్టింది మీరు రోజు తింటుంటే ఏమవుతుంది, న్యాచురల్గా మీలో ప్రేమ భావాలు పెరుగుతాయి. అదే ఒక వ్యాపారి పెట్టేది తింటుంటే రోజు ఏమవుతుందండి, ఒక రెస్టారెంట్ వాడు పెడతాడు, ఓయ్ ఈ కస్టమర్ వచ్చాడ్రా, వీడికి బాగా పెట్టండి రా, వీడి నుంచి మనకి 80 రూపాయలు ప్రాఫిట్ వస్తుందిరా అని ఆలోచనతో పెడతారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, తినేవాడికి కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి, అరే నా లైఫ్లో ఏదైనా నేను మంచిగా చెయ్యాలి, మంచిగా సంపాదించాలి అని ఆలోచన వస్తాను. తో మనం గమనిస్తే ఒక ఒక జీవిని హింసించి చంపినప్పుడు తనలో ఉన్న భయం, కోపం, చైతన్యం కూడా ఏమవుతుందండి, అది ఆ మాంస ముద్దులోకి వెళ్తుంది. అది తిన్న వాళ్ళ చైతన్యంలో కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు కూడా ఓర్పు పెట్టుకోలేరు, ఒక చోటని చేయలేరు. ఉమ్, ఎందుకంటే ఆ, ఇలాంటి పరిస్థితి ఆ ప్రాణికి, జీవికి ఉందన్నమాట. ఉమ్, సో మాంసాహారం అందుకే నిషేధం. ఈ మాంసాహారంలో చైతన్యం మొత్తం పాడవుతుంది అనమాట. ఇలాగా ఇక్కడ స్మృతి శాస్త్రాల్లో కూడా దీని గురించి వర్ణించబడింది. ఆ, ఏంటండి, మాంసాహారము శారీరకంగా కూడా మంచిది కాదు, అలాగే మానసికంగా కూడా మంచిది కాదు. మనం చర్చించుకున్నాం. భయాల్ని, ఉద్వేగాల్ని, కోపం, తాపాల్ని, వీటన్నిటిని పెంచుతాయి. ఎందుకంటే ఆ హింసించిన జీవిలో ఉన్న చైతన్యం ఆ మాంస ముద్దలోకి వెళ్తుంది అనమాట. మూడో విషయం మనం గమనించాల్సి, ప్రభుజీ నేను మాంసాహారం చేయట్లేదు ప్రభుజీ, భక్షణ చేయట్లేదు, ఇంకోళ్ళు ఎవరో తీసుకుంటున్నారు, దానికి ఏమవుతుంది. అందుకే శాస్త్రంలో చెప్పారన్నమాట, 6 రకాల వ్యక్తులు ఒక హింస చేస్తున్నారంటే వాళ్ళకి క్రిమినల్ యాక్టివిటీ ప్రకారం వాళ్ళకి దండన అవసరం కదా. ఆ, ఒక మీరు ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చంపింది ఒకడే కానీ ఆ ప్లానింగ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ దండన అవుతుంది అనమాట. ఒక క్రిమినల్ యాక్టివిటీ కింద రిజిస్టర్ అయ్యి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటుంది పోలీస్ కదా. అదే విధంగా మాంసాహార భక్షణలో కూడా 6 వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ, ఎవరండి అది? మొదటిది ఎవరైనా చెప్తారా? మాంసాహారణ భక్షణలో 6. ఒరే తినేవాడికి వస్తుందండి పాపం? కాదు, 6కి వస్తుంది. ఎవరండి అది?
ఎస్, ఎవరైనా మీరు షేర్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. దాన్ని వండి పెట్టేవాళ్ళు, వడ్డించే వాళ్ళు అని. మొదట మొదటిది ఆ జంతువుని చంపచ్చు అని పర్మిషన్ ఇచ్చేవాడు అనమాట. చూడండి, ఇప్పుడు రాష్ట్ర రాజధాని రాష్ట్రాల్లో మినిస్టర్స్ ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు. వీళ్ళు చాలా చోట్ల ఉమ్, ఈ మాంసాహారం ప్రొడక్షన్ చెయ్యాలి, దానికోసం స్లాటర్ హౌసెస్ క్రియేట్ చేయండి, తద్వారా ఎంత ప్రొడక్షన్ అవుతే అంత మనుషులు కూడా మాకు ఓటేస్తారు అనే ఆలోచనతో చేస్తే ఏమవుతుందండి, వాళ్ళకు కూడా ఇలాంటి పాపకం నుంచి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎంత పాపం అండి అది. ఆ, ఇప్పుడు ఊరికినే స్లాటర్ హౌసెస్ పెరిగిపోతున్నాయి. అండ్ పేర్లు కూడా ఏం పెడతారు స్లాటర్ హౌసెస్ కి? శ్రీ వెంకటేశ్వర స్లాటర్ హౌస్. అరే, వెంకటేశ్వరుడు అంటే చేసే పాపానికి విముక్తి పొందంటే శరణు తీసుకోవాల్సిన భగవంతుడు. ఆయన పేరు మీద ఒక కషాయవాడు తన దుకాణాన్ని ఓపెన్ చేస్తానంటే ఎలా ఉంటుందండి? ఆ, అది. రెండో వ్యక్తి ఎవరైతే ఆ జంతువుని చంపుతాడో, ఆ, చూడండి, పిల్లలకి వెళ్ళి ఒక పిల్లోడు ఉన్నాడన్నమాట, తల్లి చెప్పేది, అరే ఇవాళ మీ నాన్న తీసుకురావట్లేదు, ఆహా, నీకోసం స్పెషల్ చికెన్ 65 చేస్తాను కదా, దానికి కావలసిన మెటీరియల్ నాన్న లేడు, నువ్వు వెళ్ళి తీసుకురా అని పంపిందనమాట. ఆ పిల్లడు వెళ్ళాడు, షాప్కి వెళ్ళాడు, చికెన్ షాప్కి వెళ్ళాడు, అడిగాడు, చికెన్ 65 చేస్తున్నాం ఇంట్లో, మా అమ్మకి మాంసం కావాలని. అప్పుడు ఏమైందండి, వెంటనే ఆ అబ్బాయి ముందే ఆ ఆ కసాయి వాడు ఏం చేశాడు, ఒక కోడిని తీసుకొచ్చి తల మీద రాడ్డుతో స్టాప్ అని కొట్టాడు. ఆ కొట్టి దాని మెడ విరిచేశాడు. మెడ విరిచేసి అక్కడే మరుగుతున్న నీళ్ళల్లో వేసేసాడు. ఇదంతా చిన్న పిల్లవాడు గమనిస్తాడు, బాబ్రే ఇంత ఉంటుందా హింస, అర్థం కాదు. నీ అడిగింది ఒక మాంసం ముద్ద, ఒక మాంసం ముద్ద అంతే అడిగాను, కానీ వీడేంటి ఈ కోడిని చంపుతున్నాడు, దాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసేసాడు. తర్వాత ఆ కోడిని బయట తీసి దాని ఈకలన్నీ తీసి చర్మాన్ని తీసి లాగి చీల్చి చెండాడి తర్వాత ఆ మాంసం కట్టి ప్యాకెట్లో ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమైంది. ఏంటి అర్థమైంది? రోజు మా నాన్న తీసుకొచ్చేది పొలాల్లో పండే పళ్ళు కావు, ఆ అదే పొలాల్లో పండే కూరగాయలు కావు, చెట్టుకు పండే పళ్ళు కావు. ఆ ఏమిటివి? ఒక ప్రాణిని, ఆ, ఒక ఒక మేకని, లేకపోతే ఒక కోడిని, ఒక మృగాన్ని హింసించి చంపి ఆ మాంసాన్ని తీసుకొచ్చి నా ప్యాకెట్లో పెట్టిస్తున్నారు. ఆ, ఉమ్. సో ఇక్కడ మనము చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఇది. ఈ విధంగా మాంసాహారణ భక్షణ గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి, చిన్నపిల్లోడు. ఈ విధంగా చంపుతారా? ఇంటికి తీసుకొచ్చాడు మాంసం ముద్దని, అమ్మ అడిగింది కదా, తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టి, అమ్మ నేను ఇంకెప్పుడు ముట్టుకోను మాంసం, నాకు వండకు అని చెప్పేశాడు. ఇది నా స్కూల్లో ఫ్రెండ్ రియల్ స్టోరీ అనమాట. వాడు ఎప్పుడు చూడలేదు వాళ్ళ నాన్న ఏం చేసేవాడు, ఏ విధంగా తెచ్చి ఏం చేసేవాడు. అందుకే ఈ ఈ ఇదొక మారణ హోమం అనమాట అనుకోండి. మారణ హోమం నడుస్తుంది.
ఏదైనా యుద్ధాలు అవుతున్నప్పుడు మారణ హోమం అని మనం ఏడుస్తున్నప్పుడు, కానీ రోజు అవుతుందండి ఇవన్నీ. ప్రతి ఊరిలోనూ ప్రతి సందులోని మారణ హోమం అవుతుంది. కానీ వాటికి నోరు లేవు కాబట్టి మాట్లాడలేవు. మనకి నోరు ఉంటుంది కాబట్టి అన్ని మాట్లాడి న్యూస్లో చెప్తున్నాం. ఆ, ఉమ్, అనుభవించే పెయిన్, ఆ నొప్పి, అది మనిషి అయినా ఒక జంతువు అయినా ఒకటే కదండి. ఆ, ప్రాణం విలువ వాటికి ఎంతో మనకు కూడా అంతే కదా. ఆ, మనకెంతో వాటికి కూడా అంతే కదా. ఇది గమనించాక చాలా మంది ఏం చేస్తారండి, ఆ, ఏదో ఎక్కడి నుంచి వస్తుందండి, ఆ మ్యాక్డానల్డ్స్ నుంచి వస్తుంది, లేకపోతే వెంకీ నుంచి వస్తుంది. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇంత హింస అవుతుందని. ఒకవేళ ఆ హింసని చూస్తూ కూడా వాళ్ళు కొనుక్కుని మాంసాహాన్ని వండుకుని తిన్నారంటే అలాంటి కఠోర హృదయం ఉండదు. అలాంటి వాళ్ళకి బై డిఫాల్ట్ నరకంలో ఆ అనుభూతి పొందాల్సిందే, హింసని. సో అందుకే ఈ మూడో వ్యక్తి అన్నమాట. ఎవరిది? ఆ, ఒకటే, ఎవరైతే పర్మిషన్ ఇస్తారో, రెండవది ఎవరైతే చంపుతారో, మూడవది ఎవరైతే ఆ చంపిన మృ అన జంతువు మాంసాన్ని అమ్ముతారో, నా అమ్ముతారు. అరే, కొనేవాళ్ళు ఉన్నారు అందుకే అమ్ముతున్నామండి, మాకు వృత్తిరీత్యా మాకు అవసరం లేదు యాక్చువల్లీ. అంటే మా తిని తిండి ప్రకారం మేము తినం, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నామండి. నో, యు ఆర్ నాట్ స్పేర్డ్. ఆ పాపాన్ని అనుభవించాల్సిందే ఆ వ్యక్తి కూడా, అమ్మే వ్యక్తి. తినకపోయినా తినకపోయినా అమ్ముతున్నాడు కాబట్టి తనకి అలాంటివన్నీ వస్తాయి అనమాట. తర్వాత ఆ మాంస ముద్దని వండేవాడు, ఆ వండేవాడు కూడా అదే సేమ్ ఫలితం. తర్వాత ఆ, ఆ వండిన మాంసాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అనమాట. అంటే అది పంచేవాడు అనమాట. ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల భూకంపాలు వస్తాయి, లేకపోతే సునామీలు వస్తాయి. అక్కడ ఫుడ్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి అన్నమాట. కానీ ఫుడ్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తారండి, ప్యాకెట్లు ప్యాకెట్లు ఫుడ్ హెలికాప్టర్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందులో ఏముంటుంది? మాంసం. అరే, ఆల్రెడీ ఇంత పాపం చేశావు కాబట్టే ప్రకృతి రీత్యా, ప్రకృతి పరంగా నీకు ఆ ఇలాంటి హింసలు వస్తున్నాయి. ఆ, అది ఒక భూకంపాల కింద కానీ ప్రకృతి వైపరీత్యాలన్నీ అవుతున్నాయి. దేనికి కారణం ఏంటి? ఈ హింస. ఆ ఒక మారణ హోమం మనం సంకల్పించి చేస్తున్నాం కాబట్టే ప్రకృతి ఏం చేస్తుందండి, ఆ వైపరీత్యాలు ఇస్తూ ఉంటది అనమాట. ఆ వైపరీత్యాల నుంచి బయటపడేప్పుడు మళ్ళీ హింస ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆ బుద్ధి ఉండదా? విచక్షణ శక్తి ఉండదా? ఎవరు ఆలోచించారు దాని గురించి? అరే ఆలోచించు. ఆ, ఇలా బుద్ధిమంతుడైన వ్యక్తి ఏం చేస్తాడు, నెమ్మదిగా ఈ మాంసాహారం మీద ఉన్న ఆసక్తిని పక్కన పెట్టేస్తాడు. సో సో ఎవరైతే ఈ మాంస భక్షణ, మాంసం ను భక్షణ రిలేటెడ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఈ ఆరుగురు విముక్తుడు అయ్యాడో వా- వాడే యాక్చువల్లీ, అలాంటి వ్యక్తియే యాక్చువల్లీ ధర్మాన్ని అనుసరిస్తున్న వాడవుతాడు. ఒక లేడీ ఉన్నదన్నమాట. ఆవిడ కుక్కల మీద చాలా ప్రేమ. ఎవడో తన ఇంట్లో తన కుక్క పిల్లని చిన్న బెల్ట్ తో కట్టాడని కేసు పెట్టించి వాదించి ఓడించి వాడిని ఆ, అవును, జైలుకి వెళ్ళేటట్టు చేసింది అనమాట. చిన్న కుక్క పిల్ల, దానికి చిన్న తాడు కట్టడం వల్ల అది ఇబ్బంది ఫీల్ అయ్యింది. అవి నోరు లేని జీవాలు, అవి మాట్లాడుకోలేవు, చెప్పుకోలేవు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన కారణంగా నీకు ఒక హింస, ఒక దండన అని ఇప్పించింది అనమాట. చాలా ఫేమస్ అయింది ఆవిడ.
ఆ, ఇంత ప్రేమ కుక్కల మీద. తర్వాత ఇంటర్వ్యూలో అడుగుతాడనమాట, ఏమమ్మా నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, నువ్వు బ్రేక్ఫాస్ట్కి ఏం తింటావని. ఆవిడ ఏమిందంటే, నాకు అన్నిటికన్నా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ఈల్ అని, ఒక వీల్ అనే ఒక ఐటమ్. అది విన్న రిపోర్టర్ ఆశ్చర్యపోయాడు. వీల్ అంటే ఏంటండి? కొత్తగా పుట్టిన ఒక దూడని తన తల్లి నుంచి వేరు చేసి ఒక చిన్న గదిలో బంధించి పాలు పెట్టకుండా ఆ తౌడు నీళ్ళల్లా కలిపి తన కడుపులో ఒక మెషిన్ ద్వారా పంపించేసి చచ్చేదాకా, అది మరణించేదాకా అలా పంపించి, అప్పుడు ఆ కోమలంగా ఉంటాం కదా దూడ శరీరం, లోపల తౌడు వెళ్ళింది, ఇదంతా వెళ్ళింది, అది ఎంత అను అప్పుడు ఆ చర్మాన్ని చీల్చి ఆ మాంసాన్ని కట్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. దాన్ని వీలంటారు. ఒక చోటేమో ఈవిడ చూపించేది కుక్క ప్రేమ, ఆ రెండో చోట ప్లేట్లో తినేది దూడ మాంసం. ఏమైనా పోలికుందా అండి? ఆ, లేదు. ఇంత దారుణమా? ఏ ఆనందం ఇది! ఆ, ఇలాంటి వాళ్ళకి నరకం తప్ప ఇంకేముంటుందని ప్లేస్. సో సో మనం గమనించాలి. పురాణాల్లో కూడా వర్ణించబడింది. అరే, చాలా మంది అంటారు, అరే మీ రాముడే తిన్నాడండి మాంసం అని. అరే నీకు ఏం తెలుసు అయ్యా రామాయణం? ఏదో తోకలో ఒక పర్టికులర్ శ్లోకం పట్టుకుని దాని గురించి చెప్తూ ఉంటావు. ఏం విన్నావయ్యా రామాయణం? ఒక మామిడి పండు, ఆ, లేకపోతే చెట్లకు పండే పళ్ళుని కూడా మాంసం అంటారు, సాఫ్ట్ గా ఉన్నదాన్ని. భగవంతుడు కందమూలలు పళ్ళు తిన్నాడు, మాంసం తినలేదు. సరే, అలా అని నేను శాస్త్రాల్లో మాంసభక్షణ నిషేధం అని రాయలేదు. కొన్ని చోట్ల వీటి గురించి అవకాశం ఇచ్చారు తినమని. కానీ ఎవరికండి? ఎవరైతే ఇలాంటి పరిస్థితులు లేని వాళ్ళు. జీవస్య జీవనం కరెక్టే. ఏ జీవిని హింసించినా ఆ పాపం మీకు అంటుకుంటుంది. ఒక మనిషిగా మనం జీవించాలంటే మనము ఎంత తక్కువ హింస చేసి మన జీవనాన్ని పెట్టుకోగలం అంత తక్కువ చెయ్యాలి. మనం ఒక చెట్టుని లేకపోతే కొమ్మని లేకపోతే ఇవన్నీ పొలాల్లో పండించి కట్ చేసి చేస్తున్నప్పుడు ఎంతో హింస అవుతుంది. ఆ హింస నుంచి బయటపడడానికే భగవంతుడు ఏం చెప్తాడు? పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చతి అహం భక్తి ఉపరితం అశ్నామి ప్రయతాత్మన. నువ్వు జీవించాలి కాబట్టి నువ్వు హింస చేస్తున్నావు, కానీ నువ్వు మొక్కల మీద చేసే హింస వల్ల నీకు పాపం అంటుకుంటుంది. కానీ ఆ పాపాన్ని ఏం చేయాలి? ఆ ఆ పాప నుంచి విముక్తి పొందాలంటే భగవంతుడికి అది భోగం కింద నైవేద్యం పెట్టాలి. సో అలా అని మాంసాహారం చేస్తున్నాను కదా, హింస చేయాలి కదా, నీకు జీవించాలంటే హింస అనివార్యం. హింస చేసి నేను మాంసాన్ని భగవంతుడు నైవేద్యం పెడతానంటే భగవంతుడు నో. భగవంతుడు అలా ఏం చెప్పలేదే. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు, కానీ మాంసం అండం అనలే కదా. ఇప్పుడు భగవంతుడు ఒకవేళ మాంసం అండం మచిలి అంటే అప్పుడు మీరు పెట్టచ్చేమో, కానీ భగవంతుడు అన్నప్పుడు వాటిని నిషేధంగానే పరిగణించాలి. రెండవది, ఆ ఈ మాంసాహారణ భక్షణ నిషేధనం అనేది పురాణాల్లో కూడా వర్ణించింది. ఏ విధంగా? ఆ, మొత్తానికి నిషేధం చేయకపోయినా ఆ, ఒక పర్టికులర్ టైంలోనే తీసుకోండి. కొంతమంది వాళ్ళ జన్మించిన పరిస్థితి ప్రకారం ఉన్న జీవనం ప్రకారం వాళ్ళకి తినే అవసరం ఉండొచ్చు. కానీ అవసరాన్ని ఏంటండి అత్యాశకు పోనివ్వకుండా శాస్త్రాల్లో పూర్ణిమకో అమావాస్యకో తినమని అది కూడా దుర్గాదేవికి బలిచ్చి, ఆ బలిచ్చిన మాంసంలో ఆ, ఈ 8 భాగాల్లో ఒక భాగమే నువ్వు తీసుకొని మిగతా 7 భాగాలు ఆ, మిగతా వారికి పంచాలన్నమాట. ఆ విధంగా ఏమవుతుందంటే మాంసాహారం రెగ్యులేట్ అవుతుంది. నెమ్మదిగా వాడికి దాని మీద రుచి పోతుంది. రోజు ఆ మంత్రం చెప్పడం వల్ల మాంస
నాకు కూడా ఇలాంటి పరిస్థితి రావాలి. అరే, ఈ యొక్క మాంసముద్ద రుచి కోసం నా లైఫ్ని ఎందుకు ఇలా వ్యర్థం చేసుకోవడం అని చాలా మంది ఆలోచిస్తారు. అలా బుద్ధిమంతులు మారతారనే ఉద్దేశంతో శాస్త్రాల్లో ఇలాంటి లైసెన్స్ ఇచ్చింది మాంసాహారం కోసం. ఇప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది దేనికంటే లిక్కర్కి. అలాని గవర్నమెంట్ దాన్ని ప్రమోట్ చేయట్లేదు. అది అరే వీళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ కోసం అని చేయాలని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారేమో. బట్ ఇన్ జనరల్ గవర్నమెంట్ ఒక లైసెన్స్ ఇచ్చిందంటే అది అందరికీ వర్తిస్తుందని కాదు. కొంతమంది అది వాళ్ళు ఆపుకోలేరు, తా తాకుండా, అందుకే వాళ్ళ కోసం పెడతారు. అదేవిధంగా మాంసాహారం ఓకే, వాళ్ళు తినే పరిస్థితులు వస్తుంది కాబట్టి వాళ్ళు ఓకే, అమావాస్యకో పుణ్యముకో ఒకసారి అంతే. కానీ దాని ఫలితాన్ని మాత్రం అనుభవించాల్సి వస్తుంది. ఓకే, శాస్త్రాల్లో చెప్పింది కదా, నేను లైసెన్స్ గానే తింటున్నాను కదా, తినిన తర్వాత ఏం ప్రాబ్లం వస్తుందంటే వస్తుంది. ఎందుకంటే ఆ కర్మ నుంచి విముక్తి పొందడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఆ కర్మని అనుభవించాల్సిందే. అందుకే శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఈ విధంగా వర్ణించబడింది. కానీ కొన్ని చోట్ల మనం గమనిస్తే మాంసాహారం గురించి ఇది కూడా ఉంది. ఏదండి? గోమేధ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞాల గురించి వర్ణించబడింది. ఇందులో మాంసాహారాన్ని ప్రమోట్ చేయట్లేదు, మాంసం తినమని కూడా ప్రమోట్ చేయట్లేదు. అవేంటండి? గోమేధ యజ్ఞమైన అశ్వమేధ యజ్ఞం ఒక యజ్ఞ ఫలితాన్ని ప్రదర్శించడం కోసం శాస్త్రాలు ఏం చెప్తారండి? యజ్ఞం సంపూర్ణం అవుతున్నప్పుడు అశ్వమేధ యజ్ఞం అవుతే ఆ గుర్రాన్ని, గోమేధ యజ్ఞం అవుతే ఆ ఆవుని ఆ యజ్ఞ కుండంలోకి వేస్తారనమాట, సమర్పిస్తారు, బలిస్తారు. అలా ఇచ్చిన ఆవు గాని గుర్రం గాని మరుసట క్షణంలో ఒక మానవ శరీరాన్ని పొందుతుంది, ఒక మానవ జీవితాన్ని పొందుతుంది అనమాట. అప్పుడు ఆ యజ్ఞం సంపూర్ణం అయిందనే ఉద్దేశానికి అందరూ వస్తారు. సో అక్కడ అశ్వమేధ యజ్ఞం కానీ గోమేధ యజ్ఞంలో ఈ లైసెన్స్ ఇచ్చింది దేనికండి? పరీక్షించడం కోసం యజ్ఞం ఎలాంటిదని. కానీ ఏమైందంటే అప్పుడు బ్రాహ్మణులు దీన్ని ఇంకో విధంగా వినియోగించారు. ఓకే, మాంసాహారం అలౌడ్ అని పెట్టేసి వాళ్ళు ఏంటి యజ్ఞాల ద్వారా ఎక్కువ యజ్ఞాలు చేసి ఎక్కువ గోహత్య, పశు హత్య చేయడం స్టార్ట్ చేశారు. అరే, శాస్త్రాలనే ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారే రూల్స్ ని అని భగవంతుడు బాధపడి ఆయన బుద్ధవతారంలో వస్తాడనమాట. బుద్ధవతారంలో వచ్చి ఏం చెప్తాడు? అహింస పరమో ధర్మం అనే తత్వాన్ని చెప్తాడనమాట. శాస్త్రాలను పక్కన పెట్టే, ఎందుకంటే శాస్త్రాల్లో గోహత్య, పశుహత్య గురించి వర్ణించబడింది, కానీ ఎక్కడ వర్ణించలేదు అలాగా. బ్రాహ్మణులు ఈ విధంగా దీన్ని దుర్వినియోగం చేశారు. కానీ అప్పుడున్న పరిస్థితిలో బుద్ధుడు ఏం చేశాడండి? సరే, శాస్త్రాన్ని పక్కన పెట్టే వదిలే, భగవంతుడు లేడు, భగవంతుడు చెప్తున్నాడు అరే శాస్త్రాన్ని నమ్మకు, భగవంతుడు నమ్మకరి. దేన్ని నమ్ము? అహింసనే నమ్ము. హింస చేయడం అస్సలు మంచిది కాదు, అదే పరమధర్మ కింద వాళ్ళు భావించారనమాట. అహింసో పరమో ధర్మం. సో ఎందుకంటే బుద్ధుడు అలా రావాల్సిన అవసరం ఉంది, లేకపోతే బ్రాహ్మణులు ఏం చేస్తారండి? గోమేధ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం పేరు మీద ఎంతో మారణ హోమం చేస్తున్నారు పశువుల మీద, మంచిది కాదు. సో అందుకే బుద్ధుడు ఈ విధంగా చేస్తాడు. సో ఇది కూడా ఇక్కడ మనము ప్రభుపాద తాత్పర్యంలో గమనిస్తాం. సో ఈ సాక్రిఫైసెస్ అనేవి యజ్ఞానికి పరీక్షణ, కానీ నాకు తినాలనుంది రుచిగా మాంసాహారం అందుకే చేస్తాం అనేది చాలా చాలా తప్పు. హరే కృష్ణ. నందరా శ్రీమద్ భాగవతంకి ఇచ్చాను. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉన్నాయా, లేకపోతే ఏదైనా పాయింట్లు ఇవాళ ఈ మాంసాహారం ఇవ్వచ్చు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్రం. ఎస్, మొన్న జయప్రతాప్ స్వామి గురు మహారాజు